ప్రార్థన చేసుకుందామండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తలలో వంచి మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైనటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ తండ్రి, గడిచినటువంటి కాలమంతా కూడా మీ రెక్కల చోటన భద్రపరిచి తండ్రి, ఈరోజు ఈ విధంగా మీ మాటలు ధ్యానించడానికి మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి, ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ మాటలు ధ్యానించబోతూ ఉండగా మాకు సహాయం చేయండి తండ్రి. మీ జ్ఞానాన్ని గ్రహింపగల శక్తిని అనుగ్రహించండి తండ్రి. మీ మాటలు బోధిస్తున్న నాకు తండ్రి సమయానికి తగినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. ఎటువంటి అపవాది ఆటంకాలు కలగకుండా ఈ కార్యక్రమం అంతా తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, ఈ భూమి మీద సుమారుగా 250 దేశాలు ఉన్నాయండి. అందులో గుర్తించబడినటువంటి దేశాల సంఖ్య 195. ఈ 250 దేశాలలో 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారండి. వీళ్ళందరూ కూడా వీళ్ళ ముందు తరాల నుండి వచ్చినటువంటి వారు, మరి వాళ్ళు వాళ్ళ ముందు తరాల నుండి వచ్చినటువంటి వారు, మరి వాళ్ళు వాళ్ళ ముందు తరాల నుండి వచ్చినటువంటి వారు. ఇక్కడ ఒక ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, ప్రతి తరంలో కూడా మనిషి వారి యొక్క తర్వాత తరాల వారికి ఏదో ఒక కొత్త విషయాన్ని పరిచయం చేస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఫాలో అవుతున్నటువంటి, మనం వినియోగించుకుంటున్నటువంటి ఏ వస్తువు అయినా కానీ, ఏ పద్ధతి అయినా కానీ మనకి మన పూర్వీకుల నుండి వచ్చినట్టుగానే మనం గమనించవచ్చు. పాతకాలంలో మనం చూసాం అనుకోండి, ఫుడ్ మేకింగ్ ప్రొసీజర్ ఎలా ఉండేదయ్యా అంటే, పాతకాలంలోనండి ఒక జంతువు లేదా ఒక చేప దేనినైనా కానీ వారు తినాలి అంటే కనుక జస్ట్ అలా వేటాడి దానిని కాల్చుకొని అగ్ని మీద లేదా నిప్పు మీద కాల్చుకొని తినేవారండి. ఆ పద్ధతి నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చేసరికల్లా ఎలా మారిపోయిందయ్యా అంటే, స్కిన్లెస్ అని, బోన్లెస్ అని ఇలా మారిపోయింది. ఆ తర్వాత తరాలకు వచ్చేసరికి ఎలా మారిపోయిందంటే, దానిని స్టోర్ చేసుకునే సిస్టమ్ని కనిపెట్టాడు. ఇంకా మనం ఆలోచిస్తేనండి, ఈ మధ్యకాలంలో మనం గమనించవచ్చు, అంటే ఇంతకుముందు తరాలలో కూడా ఉందండి. అదేంటంటే చికెన్ పికిల్, లేదంటే కనుక ఫిష్ పికిల్, లేదంటే కనుక ప్రాన్స్ పికిల్ అని మనం చూడొచ్చు. అంటే పచ్చళ్ళ రూపంలో, పికిల్స్ రూపంలో ఆ పదార్థాన్ని, ఆ ఫుడ్ని స్టోర్ చేసుకొని కొన్ని నెలలు తినగలిగే విధంగా భద్రపరుచుకుంటున్నాడు. అది కూడా ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటేనండి, నాకు ఈ మధ్యకాలంలో తెలిసింది, మరి అది ఎప్పటి నుంచి ఉందో నాకైతే తెలియదులే కానీ, చికెన్ కర్రీని కూడా లేదంటే కనుక ఫిష్ కర్రీని కూడా 1 year స్టోర్ చేసుకునే ఆ టెక్నాలజీని మనం కనుగొన్నామండి. నిజం. అంటే ఒకసారి మనం కర్రీ వండుకున్నామంటే కనుక దాంట్లో కొన్ని కెమికల్స్ మనం యాడ్ చేసి, అది ఎక్కువ కాలం ఉండే విధంగా కొన్ని కెమికల్స్ని మనం అందులో యాడ్ చేసి 1 year వరకు కూడా స్టోర్ చేసుకునే టెక్నాలజీని మనం ఈరోజు చూస్తున్నామండి. చూసారా? అంటే ఒక జంతువుని లేదంటే కనుక ఒక ఫుడ్ని కాల్చుకొని తినే విధానం దగ్గర నుంచి, అంటే ఇన్స్టెంట్గా అక్కడికక్కడే కాల్చుకొని తినే ఆ ప్రొసీజర్ నుంచి ఎంత దూరం మనం వచ్చామయ్యా అంటే, సుమారుగా 1 year వరకు కూడా మనం దాచుకొని తినగలిగేంత టెక్నాలజీని కనిపెట్టామండి. కేవలం దాని విషయంలోనే కాదు, ప్రతి విషయంలో మనం చూడొచ్చు. పాతకాలంలోకి మనం వెళ్ళాం అనుకోండి, పాతకాలంలోకి మనం వెళ్తే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, ఒక ఊరు నుండి మరొక ఊరికి వెళ్ళాలంటే కనుక కాలినడకనే ప్రయాణం చేయాలి. ఆ తర్వాత మనం చూస్తే కనుక మనకి సైకిల్, ఆ తర్వాత మనం చూస్తే కనుక బైక్, ఆ తర్వాత మనం చూస్తే కనుక కార్, ఆ తర్వాత మనం చూస్తే కనుక భూమి మీద ట్రావెల్ చేసే సిస్టమ్ నుండి సముద్రాలలో ట్రావెల్ చేసే సిస్టమ్ కూడా కనుగొన్నామండి. అంతేకాదు, భూమి మీద సముద్రాలలో మాత్రమే కాకుండా ఆకాశంలో అంటే గాలిలో కూడా ట్రావెల్ చేసే సిస్టమ్ మనం కనుగొన్నాం. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి, లేదంటే కనుక భూమి యొక్క అంచుల చివరికి వెళ్ళాలనే ఆలోచన నుండి మనిషి ట్రావెలింగ్, లేదంటే కనుక ఈ ప్రయాణించే సిస్టమ్ ఎంత అప్డేట్ అయిపోయిందయ్యా అంటే, అంతరిక్షంలో ఏమున్నాయో కూడా చూడాలి, నేను తెలుసుకోవాలి అని చంద్రుడి మీద అడుగు పెట్టగలిగారు. ఆ తర్వాత మనం చూస్తానండి, మిగిలిన గ్రహాల మీద కూడా అడుగు పెట్టగలిగారు. ఆ తర్వాత మనం చూస్తానండి, అంతరిక్షంలోనే శాటిలైట్స్ని ఉంచి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని ఇక్కడ మనం మానిటర్ చేసుకునేంత గొప్ప సిస్టమ్ని మనం కనిపెట్టామండి. అంత గొప్పగా మనిషి ప్రతి రంగంలో
ప్రతి రంగంలో నేను ప్రస్తుతానికి 2 మాత్రమే చెప్పాను. ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే ప్రతి విషయంలో కూడా మనిషి అబ్బో! ఎంతో అభివృద్ధి పొందాడండి. ఎంతో, ఎంతో. కమ్యూనికేషన్ విషయంలో కూడా మనం ఆలోచిస్తేనండి, పాతకాలంలో ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుండి పక్క దేశానికి లేదా పక్క దేశం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదండి. పక్క ఊర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే కనుక, ఒక విషయాన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే నమ్మకమైనటువంటి మనుషుల ద్వారా, వాళ్ళనే రాయబారులు అంటారండి, వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ పంపించేవాళ్ళు. అది కాస్త ఎలా మారిపోయిందంటే లెటర్స్ మీద చక్కగా నోట్ చేసుకొని మరి ఇన్ఫర్మేషన్ పంపించేంత దూరం వచ్చిందండి. ఇంకా తర్వాత టెలిఫోనిక్ సిస్టమ్, ఇంకా తర్వాత ఫోన్లో మాట్లాడటం కాదు, చూస్తూ మాట్లాడాలి, వీడియో కాలింగ్ సిస్టమ్ వచ్చిందండి. ఇంకా అభివృద్ధి పొందాలని వర్చువల్ కాలింగ్, వర్చువల్ టెక్నాలజీ సిస్టమ్ కూడా వచ్చేసింది. అంటే కమ్యూనికేషన్లో కానీ, ట్రాన్స్పోర్టేషన్లో కానీ, ట్రావెలింగ్లో కానీ, ఫుడ్ మేకింగ్లో కానీ, ప్రతి విషయంలో కూడా మనిషి ఇదిగో ఈ విషయంలో అభివృద్ధి పొందలేదు ఇంకా అనడానికి లేదండి. ప్రతి దాంట్లో కూడా మనిషి చాలా అభివృద్ధి పొందాడండి. దీని వెనక కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే కనుక, మనిషి చెప్పే సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ఇదిగో కష్టపడకుండా తక్కువ కాలంలో ఎక్కువగా మనం అవుట్పుట్ తెచ్చుకోవాలి, ఎక్కువగా మనం లాభాన్ని సంపాదించుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే సుఖపడాలి, హ్యాపీగా ఉండాలి. ఇదండి మనిషి యొక్క లక్ష్యం. అయితే ఈ ఆలోచనలో పడిపోయి మనిషి చేసినటువంటి ఒక పొరపాటు అనొచ్చు, బహుశా మనిషి చేసినటువంటి ఒక మిస్టేక్ ఏంటి అంటే, తన గురించి తను ఆలోచించడం మర్చిపోయాడండి. అదేంటి బ్రదర్, ఈ ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఫుడ్ మేకింగ్ కానీ, కమ్యూనికేషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా అతని గురించే కదా అంటే, ప్రియులారా, అతని గురించి అనుకుంటున్నాడు, అతని గురించి అనుకుంటూనే చేస్తున్నటువంటి ఒక పొరపాటు. ఇది మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటేనండి, మనం చిన్నప్పుడు లేదంటే కనుక మరి ఇప్పటి కాలంలో మరి టెక్స్ట్ బుక్స్లో ఉందో లేదో నాకు తెలియదులే కానివ్వండి, పాతకాలంలో మరి టెక్స్ట్ బుక్స్లో ఒక స్టోరీ, అది బహుశా స్టోరీ అవ్వచ్చు, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి మనం మాట్లాడుకుంటున్నటువంటి సందర్భానికి ప్రాక్టికల్గా కనెక్ట్ అయిపోయే థింగ్ అండి అది. అదే మనకు తెలుసు, పరమానందయ్య శిష్యులు. ఈ పరమానందయ్య శిష్యులు 12 మంది ఉండేవారండి. వీరు ఒకానొక సమయంలో వాగు దాటారు. వాగు దాటినప్పుడు ఏం జరిగిందంటేనండి, ఒకడికి ఒక క్వశ్చన్ వచ్చింది, ఒరే మనందరం కూడా దాటినట్టేనా అని. ఎందుకురా సందేహం, మనందరం కూడా కౌంట్ చేసుకుందామని లెక్కేసుకున్నారండి. లెక్కేసుకున్నప్పుడు ఒకడు లెక్కేశాడు, కౌంట్ 11 వచ్చింది. అరే నాకెందుకో ఒకటి మిస్ అయినట్టు కనబడుతుందిరా అన్నాడు. ఊరికా నీకు లెక్కేయటం రాదురా, ఇప్పుడు నేను లెక్క పెడతాను చూడని చెప్పేసి వాడొచ్చి లెక్క పెట్టాడు. వాడికి 11 వస్తుంది. మరొకటి లెక్క పెట్టాడు, వాడికి 11 వస్తుంది. వెంటనే వాళ్ళలో ఒక సందేహం వచ్చిందండి. అందులో నుంచి కొన్ని థీరీస్ బయటకు వచ్చాయండి. ఏంటి ఎంతకనగానే, అరే మనలో ఒకడని ఏదో ఒక జంతువు, ఏదో ఒక మృగం తినేసినట్టుందిరా, అరే మనలో ఒకడో వాగులో మునిగిపోయినట్టున్నాడు రా. ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకుంటూ భయాందోళనకు గురైపోయి మున్నీరైపోయి బాధపడుతున్నటువంటి ఆ పరిస్థితుల్లోనండి ఒక జ్ఞాని, ఒక గొప్పవాడు వచ్చి చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీరు మిగిలినవన్నీ కౌంట్ చేస్తున్నారు కానీ మీ గురించి లేదంటే కనుక మిమ్మల్ని మీరు కౌంట్ చేసుకోవటం లేదు. అదేవిధంగా మనం ఆలోచిస్తేనండి, అక్కడ ఆ ఉపమానంలో మనకు అర్థమవుతుంది, వాళ్ళల్లో లెక్కపెట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళను లెక్కేసుకోకుండా మిగిలినవన్నీ లెక్కేయడం వల్ల ఒక పొరపాటు జరిగింది. దాని ద్వారా ఎన్నో సందేహాలు వచ్చాయి, దాని ద్వారా ఎంతో వేదన అక్కడ మిగిలిందండి. అదేవిధంగా నేటి కాలం మనిషి మనం చూస్తే కనుక, మరి ప్రతి దాని పట్ల స్పష్టత కావాలి, ప్రతి దాని పట్ల క్లారిటీ కావాలి, ప్రతి దాన్ని వినియోగించుకోవాలి, ప్రతి దాని ద్వారా నేను లాభం పొందుకోవాలని ఆలోచించి ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క దాని గురించి ఆలోచిస్తున్నాడు. ప్రతి ఒక్క దాని గురించి దేనిని విడిచిపెట్టాడు మీరు చెప్పండి. ఇదిగో బ్రదర్, దీని గురించి మనిషి ఇంకా ఆలోచించలేదు బ్రదర్ అంటే ఏమీ లేదండి. ఎంత అప్డేట్ అయిపోయాడంటే, వాటర్ ద్వారా కరెంట్ వస్తుంది, గ్యాస్ ద్వారా కరెంట్ వస్తుంది, బొగ్గు ద్వారా కరెంట్ వస్తుంది. మనం వాడి పడేసినటువంటి చెత్త ద్వారా కూడా సంపదను సృష్టించేంత గొప్పగా ఎదిగాడండి మనిషి. కానీ వాడికి మాత్రం అర్థం కావట్లేదు. తన గురించి తనకు తెలియదండి. అందుకే ఒక మాట మనకు కనబడుతుందండి, తన గురించి తనకు తెలియాలంటే అక్కడ జరుగుతున్నటువంటి లోపాన్ని ఒక మహాజ్ఞాని వచ్చి బయలుపరిచినట్టుగా
రివీల్ చేసినట్టుగా ఇక్కడ కూడా మనిషికి తన గురించి తనకు తెలియాలంటే తనకంటే గొప్ప జ్ఞాని ఎవరో వచ్చి చెప్పాలి. ఎవరా గొప్ప జ్ఞాని, ఆ గొప్ప జ్ఞాని ఎలా ఉండాలి, ఇంతకీ ఆ గొప్ప జ్ఞానికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అనేది మనం ఆలోచించగలిగినట్లయితేనండి, ఇది కూడా మీరు బాగా ఇక్కడ కనబడుతుంది చెట్టు, ఈ ప్లాంట్ మీరు చూస్తానండి. ఇది ఇక్కడికి ఎవరో ఒకరు తెచ్చిపెట్టారండి, ఎవరో ఒకరు తెచ్చిపెట్టారు. ఇప్పుడు ఇది ఇక్కడ తెచ్చిపెట్టిన తర్వాత ఒక 1 year తర్వాత ఎవరో ఒకరు వచ్చి ఈ చెట్టు ఇక్కడ ఎందుకు ఉందో తెలుసా అని అతనికి థియరీ ప్రపోజ్ చేస్తే దట్ మైట్ బి రాంగ్ ఆర్ రైట్. అది రైట్ అవ్వచ్చు లేదా రాంగ్ అవ్వచ్చు. కానీ దీని గురించి ఎవరైతే క్రిస్టల్ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరో మనకి, ఎవరు ఇవ్వగలరయ్యా అంటే దీనిని ఇక్కడ తెచ్చిపెట్టినటువంటి వ్యక్తి మాత్రమే ఇవ్వగలరండి. అంటే దీని గురించి పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. అసలు ఇది ఇక్కడ పెట్టకుండా లేదా ఇక్కడ పెట్టకుండా ఇక్కడే ఎందుకు పెట్టారు, లేదా బయట పెట్టకుండా ఇక్కడే ఎందుకు పెట్టారు, ఇది ఎంత కాస్ట్ పెట్టి కొన్నాము, ఇది ఏ ఏరియా నుంచి తీసుకొచ్చాము, ఇది ఇక్కడ పెట్టడం వెనక ఉద్దేశం ఏంటి, ఇవన్నీ ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా క్లియర్ కట్ ఆన్సర్ మనకి ఎవరి దగ్గర దొరుకుతాయి అంటే ఇది ఎవరైతే కొన్నారో వారు మాత్రమే పరిపూర్ణమైనటువంటి వివరణ మనకి ఇవ్వగలరు. అదేవిధంగా మీరు ఆలోచించండి, మనం ఆలోచించినట్లయితేనండి మనుషులుగా ఉన్నటువంటి మనం ఏ గురుడు గ్రహం మీద ఎందుకు లేము, చంద్రుడి మీద ఎందుకు లేము, అంగారకుడి మీద ఎందుకు లేము, మరి ఈ భూమి మీద ఎందుకున్నాం? ఈ ప్రకృతిలో సౌర కుటుంబంతో పాటు ఇంకా ఎన్నో నక్షత్ర మండలాలు ఉన్నాయి కదా, ఆ నక్షత్ర మండలాల్లో ఏదో ఒక నక్షత్ర మండలంలో మనం లేకుండా పాలపంత నక్షత్ర మండలంలో సౌర కుటుంబంలో ఈ భూమి మీద మనం ఎందుకున్నాం ఇంతకీ? ఇది మనుషులుగా మనకు తెలియదండి. ఎందుకంటే నేను ఈ భూమి మీదకి వచ్చేసరికల్లా ఈ భూమి మీదే ఉన్నానండి. మా నాన్నగారు ఈ భూమి మీదకి వచ్చేసరికల్లా భూమి మీదే ఉన్నాం కదండి. మన పితరులందరూ డైరెక్ట్గా ఈ భూమి మీదే ఉన్నారు. అంటే మరి మనందరినీ మానవ జాతి మొత్తాన్ని ఈ భూమి మీద ఉంచినటువంటి వ్యక్తి మాత్రమే క్లియర్గా చెప్పగలరు. పాలపొంత నక్షత్ర మండలంలో ఇంకా మిగిలినటువంటి గ్రహాల్లో ఎందుకు ఉంచలా? సూర్యుడి మీద ఉంచొచ్చుగా, చంద్రుడి మీద ఉంచొచ్చుగా, లేదంటే కనుక అంగారకుడి మీద ఉంచొచ్చు కదా, వేరే ఎక్కడో ఉంచొచ్చు కదా, మరి వేరే నక్షత్ర మండలాలలో ఉంచొచ్చు కదా, ఎందుకు ఇక్కడే ఉంచారు ఇంతకీ అనేది మనకి పరిపూర్ణమైన స్పష్టత కావాలంటే మా తాతగారో మీ తాతగారు ఇంకే తాతగారో చెప్తే తెలియదండి. ఎందుకంటే ఏ తాతగారు మాట్లాడినా కానీ ఆ తాతగారు వచ్చే సమయానికి చాలా ప్రకృతి ఏర్పడిపోయి ఎంతో అభివృద్ధి పొందినటువంటి పరిస్థితులు మనం చూడొచ్చండి. మరి ఎవరు చెప్పాలా ఎంతకనగానే ఒక మాట మనకు కనబడుతుంది, మనం చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం చూస్తే 8వ అధ్యాయం మనం చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 8వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది. ఈ సందర్భంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం కనుక ఈ సందర్భంలో మనం చూస్తే, మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను. చూసారా చక్కగా ఉందో, ఆయన ద్వారా సమస్తమును కలిగెను. ఇక్కడ మనం ఈ చెట్టు గురించి మాట్లాడుకున్నప్పుడు లేదా ఈ మొక్క గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది ఎవరో కొని తీసుకురావాలి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే దేవుడు మనల్ని ఎక్కడో కొని తీసుకొని రాలా, మనల్ని కలగజేసింది ఆయనే. సమస్తము ఆయన ద్వారా వచ్చును. ఒకసారి చూద్దాం అన్నమాట. 6వ వచనం మనం చూస్తే ఏమన్నదంటే ఇక్కడ ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నుండే మొత్తం వచ్చింది. ఇంకొక మాట మనం చూద్దామండి. యోహాను సువార్త మనం చూస్తే 1వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం మనం చూద్దాం. ఎవరన్నా చదువుతారండి? యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం కనుక మనం ఒకసారి చూస్తే, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. అంటే కలిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఎలా వచ్చింది ఇంతకీ అని మనం చూస్తే కనుక అది కేవలం కూడా దేవుని ద్వారా మాత్రమే కలిగినట్టుగా మనకి ఈ సందర్భంలో మనకు కనబడుతుంది. అలాగే అపోస్తుల కార్యాలు మనం చూస్తేనండి 14వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం మనం చూస్తేనండి ఒక చక్కటి మాట మనకు కనబడుతుంది. మీరు చూడండి, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తేనండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 17 నుంచి మనం 15 చూద్దాం. 15 మనం చూస్తే, అయ్యలారా మీరెందుకు ఇలాగో చేయుచున్నారు, మేము కూడా మీ వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగుడని ఏమండి మీకు సువార్త ప్రకటించుచున్నాము. దీన్ని బట్టి మనకు అర్థమవుతుందండి, ఈ ఆకాశాన్ని భూమిని
సముద్రమును, అందులో ఉన్న సమస్తాన్ని, ఈ ప్రకృతిని కలగచేసింది ఆయనే. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఆయన ద్వారానే సమస్తము కలిగెను. దట్ మీన్స్ మన గురించి పరిపూర్ణమైన వివరణ ఎవరివ్వాలయ్యా అంటే దేవుడు మాత్రమే ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మనకి పరిపూర్ణమైన స్పష్టత వచ్చింది. మనుషుల్ని అడిగామనుకోండి, ఒక్కొక్కడు చెప్తాడండి. ఒకడేమో సైనో బ్యాక్టీరియా నుంచి వచ్చింది అంటాడు. సైనో బ్యాక్టీరియా వచ్చినప్పుడు వాడు వెళ్ళి సైనో బ్యాక్టీరియా దగ్గర ఆటలాడుకుంటున్నాడా? ఒకడేమో మంకీ నుంచి వచ్చామని చెప్తాడు. ఒకడేమో మనం ఆఫ్రికా నుంచి వచ్చామని చెప్తాడు. ఒకడేమో ఆసియా నుంచి వచ్చామని చెప్తాడు. ఒకడేమో పరలోకంలో నుంచి వచ్చామని చెప్తాడు. ఎవడికి ఇష్టం వచ్చింది వాడు చెప్తాడు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదండి. ఎవరు చెప్పాలి ఇంతకీ అంటే ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, అందులో సమస్తాన్ని, ఈ ప్రకృతి మొత్తాన్ని కూడా చేసినటువంటి దేవుడు మాత్రమే పరిపూర్ణమైన వివరణ ఇవ్వాలి. అందుకే మనకి దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటేనండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం కూడా 21వ వచనం మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితేనండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం మనం చూద్దామండి. చూడండి ఏముంది అక్కడ, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందుకే మన గురించి తెలియట్లేదు. మీకు అర్థమైందా? చెత్తలో నుంచి కూడా డబ్బులు సంపాదించుకోవాలి అనే మైండ్ సెట్ మనకు ఉంది, కానీ మన గురించి మనకు తెలుసుకోవాలనే మైండ్ సెట్ లేదండి. కప్ప ఎలా పుట్టింది, దోమ ఎలా పుట్టింది, ఈగ ఎలా పుట్టింది, ఆకు నడ్డు కోస్తే ఎలా ఉంటుంది, వానపాము నిలువు కోస్తే ఎలా ఉంటుంది, మన బ్లడ్ గ్రూపులు ఎన్ని రకాలు ఉన్నాయి, వీటన్నిటి గురించి స్పష్టత ఉంది. కానీ అసలు నువ్వెవరింతకే, నువ్వు ఇక్కడ ఈ భూమి మీద ఏం చేస్తున్నావు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాము, ఇన్ని కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలో నిజమైన దేవుడు ఎవరు, అసలు ఈ సబ్జెక్ట్ గురించి మనకి ఎందుకు ఏమీ తెలియట్లేదు. ఎంతకనగానే మనం దేని మీద శ్రద్ధ పెట్టామంటే ప్రకృతి మీద శ్రద్ధ పెట్టాం, కానీ ప్రభువు మీద శ్రద్ధ పెట్టలేదు. అందువల్ల మనకి ఏం తెలియట్లేదు. అందువలన ఏం జరిగింది ఇంతకనగానే, అక్కడ ఏ విధంగా అయితే పరమానంద శిష్యులు గొప్ప మేధావుల్లో కనబడుతున్నారో, మనిషి మనస్తత్వం అంత గొప్పతనంగా ఉందండి. నిజమండి. ఈ ప్రకృతి గురించి మాత్రం పరిపూర్ణమైన అవగాహన. అఫ్కోర్స్ కొన్ని డీటెయిల్గా మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ సెషన్స్లోకి మనం వెళ్దామండి. ఇన్ ఫ్యూచర్ మనం చూస్తాము ప్రకృతి గురించి కూడా మనిషికి ఏం తెలియదు, 4% మాత్రమే తెలుసు. ఆ సబ్జెక్టులకు మనం తర్వాత ఆలోచిద్దాం. ఈ 4% తెలుసుకున్నందుకే అతను ఒక గొప్ప మేధావులా ఫీల్ అవుతున్నాడు. కానీ మనిషికి తెలియనటువంటి చాలా గొప్ప విషయాలు ఉన్నాయి ఈ ప్రకృతిలోనే. తన గురించి దానికి పరిపూర్ణంగా తెలియదండి, ఈ ప్రకృతి గురించి కూడా తెలియదండి. ఎందుకు తెలియదయ్యా? ఎందుకనగానే మనిషి తన సొంత పనుల మీద పెట్టినటువంటి శ్రద్ధ దేవుని మీద పెట్టలేదు గనుక. ఒకవేళ ఒక్కసారి కనుక మనం దేవుని మీద పెట్టగలిగితేనండి, అప్పుడు మనకి అన్ని విషయాల పట్ల స్పష్టత వస్తుంది. మరి దేవుడు ఎప్పుడు చెప్తారు బ్రదర్, ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా ఉన్నాయా, వీడియో కాల్స్ ఏమైనా ఉన్నాయా, దేవుడు ఏమైనా లైవ్ ఇస్తారా అంటే, దేవుడు మనం పుట్టక ముందేనండి, మీరు నేను మనం అందరం పుట్టక ముందునండి చక్కగా ఆయన డాక్యుమెంట్ చేసి, ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా డాక్యుమెంట్ చేసి మన ముందు పెట్టారు. ఆ మాట ఒకసారి చూద్దామా? పేతురు గారు రాసిన పత్రిక మనం చూస్తే 2వ పత్రిక మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక మనం చూస్తే 1వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూద్దామండి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు కనుక మనం చూస్తే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి, మనుషుని కోరికను బట్టి, మనిషి యొక్క ఆలోచనను బట్టి, మనిషి యొక్క ఊహాలను బట్టి కలగలేదు. కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరే. కనుక ప్రియులారా, ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి లైన్ కూడా ఎలా వచ్చింది ఇంతకనగానే మనుషులు వాళ్ళ ఊహల్లో నుంచి వచ్చినటువంటివి కాదవి. పేతురు గారు ఆయన ఊహలతో రాసినటువంటి పుస్తకం కాదు ఇది. యోహాను గారు ఆయన ఊహలతో రాసినటువంటి పుస్తకం కాదు ఇది. యోహాను గారు కానీ, పేతురు గారు కానీ, యెషయా గారు కానీ, ఇర్మియా గారు కానీ, యెహెజ్కేలు గారు కానీ, మోషే గారు కానీ, వీళ్ళందరూ, పౌలు గారు కానీ, వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మల వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలంగా రాసినటువంటిది ఈ బైబిల్ అండి. ఈ బైబిల్లో మనకి అన్ని విషయాల గురించి స్పష్టత వచ్చేస్తుంది. అయితే ఈ బైబిల్ని చదివే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
అదిగో మీకు అందుకే మొట్టమొదటిగా ఆ వీడియో ఇచ్చాం, బైబిల్ ఎలా చదవాలనే వీడియో ఇచ్చాం. ఒకసారి మీరు చూడకపోతే కనుక ఆ వీడియో జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమవుతుంది. అయితే అందులో నుంచి ఒక పాయింట్ మనం చూసి ముందుకెళ్దాం. అందులో బైబిల్ చదివేటప్పుడు ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి ఒక పాయింట్ ఏంటంటే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మనం చూద్దామండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం కనుక ఈ సందర్భంలో మనం ఒకసారి చూస్తే చూడండి, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే దేవుని యొక్క వాక్కు. ఇట్స్ ఎ గాడ్స్ సిగ్నేచర్. వాట్ ఈస్ దట్? ఏంటంటే ఇదిగో మీ మాటలు లేదా మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావని దేవుడే సెలవిస్తున్నారండి. ఎంత వ్యత్యాసం ఉంటుందయ్యా అంటే 9వ వచనంలో మనకు కనబడుతుంది, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో. చూసారా, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూసారా ఎంత చక్కగా ఉందో. అంటేనండి దేవుని మాటలు, దేవుని ఆలోచనలు ఎంత ఎత్తుగా ఉన్నాయా అంటే ఇదిగో ఆయన ఆకాశమంత ఉన్నతంగా ఆలోచిస్తే మనిషి భూమి మీద భూమి అంత చిన్నగా ఆలోచిస్తాడు. చెప్పే కదండి, సముద్రంలో ఉన్నటువంటి తిమింగలాల ద్వారా వచ్చే వామిటింగ్స్ ద్వారా కూడా సింటి కనిపెట్టవచ్చు అన్న జ్ఞానం ఉంది మనిషికి. నిజం. చెత్తలో నుంచి డబ్బులు సంపాదించాలన్న జ్ఞానం కూడా ఉంది మనిషికి. తన గురించి తెలుసుకోవాలని ఇంగిత జ్ఞానం లేదంతేనండి, సింపుల్. నిజమండి. తన గురించి తెలుసుకోవాలన్నటువంటి ఆ నాలెడ్జ్ మాత్రం లేదండి. ప్రతి దాని గురించి, ఆఖరికి జంతువుల యొక్క వెంట్రుకల ద్వారా కూడా ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారండి. గొర్రె యొక్క వెంట్రుకల నుంచి మరి స్వెటర్స్, పందుల యొక్క వెంట్రుకల నుంచి మరి ఒంటెల యొక్క తోలు నుంచి, ఒంటెల యొక్క మరి ప్రతి అవయవాలు, అసలు జంతువు బ్రతికున్నప్పుడు కానీ చచ్చిపోయినప్పుడు కానీ ఆయిల్స్ చేసేస్తున్నారు, అన్నీ చేసేస్తున్నారండి. అంటే ఇక్కడే ఉన్నాడు మనిషి, ఎక్కడ ఉన్న ప్రకృతిలో ఉన్నటువంటి ఈ భూమి మీద తిరుగుతున్నాడు. ఆకాశం అంత ఉన్నతంగా ఆలోచించట్లా. ఆ ఆలోచనలు ఎవరి దగ్గర దొరుకుతాయి ఎంతకనగానే దేవుడి దగ్గర దొరుకుతాయి. మీకు సింపుల్గా ఒక విషయం తెలియజేస్తే ఈరోజు, అంటే దేవుని ఆలోచన ఎంత అద్భుతంగా ఉంటుంది, మనిషి ఆలోచన ఎంత చిన్నగా ఉంటుంది. ఒక సింపుల్ క్వశ్చన్ మనం ఆలోచిద్దాం. అంటే మన గురించి ఎంత జ్ఞానం మనకు తెలుసు అనేది మనం తెలుసుకోవడానికి, మన గురించి మనకి ఎంత వచ్చు అని గ్రహించుకోవడానికి ఒక చిన్న క్వశ్చన్ మనం ఆలోచిద్దామండి. అదేంటంటే, నేను మీకు కనబడుతున్నానా? ఆలోచించండి, నేను మీకు కనబడుతున్నానా? సహజంగా ఈ ప్రశ్న ఎవరినైనా అడగండి. ఈ భూమి మీద మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరి దగ్గరకైనా వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్పే సమాధానం ఎలా ఉంటుందో తెలిసి మీకు ఇంతకీ బ్రహ్మాండంగా కనబడుతున్నావు అంటారండి. ఏంటి బ్రదర్ ఎంత సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు నాకెందుకు కనబడట్లేదండి, నువ్వెందుకు నాకు కనబడట్లేదమ్మా, నువ్వెందుకు నాకు కనిపించట్లేదు, ఇదే కదండి సమాధానం. కానీ ఇదే క్వశ్చన్ కనుక మనం దేవుణ్ణి అడగగలిగితే, దేవా పరలోకంలో ఉన్న మా తండ్రి ప్రభువా, ఒక మనిషి మరొక మనిషిని చూడగలరా, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చూడగలరా అంటే దేవుని యొక్క సమాధానం ఎలా ఉంటుందంటే, చూడలేరు అని చెప్తారండి. ఎలా? అది ఎలా? అదేంటి బ్రదర్ మీరు అలా చెప్తున్నారు అంటే, ఇక్కడేనండి మనకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం. దేవుడు రాయించినటువంటి బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచిద్దాం, క్లారిటీ మనకు వచ్చేస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు నేను ఉన్నానండి, నేను నిద్రపోయినప్పుడు ఎలా ఉంటాను, ఇంతకీ 2 కాళ్ళు ఒక దగ్గర ఉండి, 2 చేతులు ఒక దగ్గర ఉండి, తల ఎలా ఉండి, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పడుకుంటాను. నేను నిద్రపోయినప్పుడు మరి నా మిస్సెస్ గారు కానీ, లేదంటే కనుక మరి మా అమ్మగారు కానీ, లేదంటే కనుక మా రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చి ఏడుస్తారండి? ఎవరు ఏడవరండి. ఎందుకంటే ఏడుస్తే మరి ఫస్ట్ నేను డిస్టర్బ్ అవుతాను కాబట్టి నేను అరుస్తాను, లేదంటే కానీ తిడతాను, లేదంటే కనుక పక్కకి వెళ్ళని అని చెప్తాను. అసలు నాకు తెలిసినటువంటి వాళ్ళు నాకు బాగా దగ్గరైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వేరే వాళ్ళని కనీసం మాట్లాడినెవరు నేను పడుకున్నప్పుడు, ఎందుకంటే నేను డిస్టర్బ్ అవుతా కాబట్టి. పిల్లారా, నిద్రపోయినప్పుడు ఇది పరిస్థితి. ఉదాహరణకి ఒకవేళ నేను చనిపోయా అనుకుందాం, మామూలుగా అనుకుందాం, నేను చనిపోయినప్పుడు కూడా అక్కడ అంతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందా, లేదంటే కనుక ఏడుపులు, గోలలు, పెడబొబ్బులు, గొడవలు ఉంటాయి? మీరు చెప్పండి. చనిపోయినప్పుడు చాలా బాధతో ఏడుస్తారండి, చాలా ఆవేదనతో ఏడుస్తారండి. కొన్ని సందర్భాలలో మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావా అని వాళ్ళ యొక్క ఆవేదనను వ్యక్తపరుస్తారండి, అంగలారుస్తూ ఏడుస్తారండి. అదేంటండి ఆ సమయంలో వెళ్ళి ఏమ్మా ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నామ్మా అని ఎవరు బుద్ధున్నోళ్ళు ఎవరు అడగరలేండి. కానీ సహజంగా ఆలోచిద్దాం, వెళ్ళి అడిగామనుకోండి, ఏమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నామంటే వాళ్ళు చెప్పే సమాధానం ఎలా ఉంటుందంటేనండి,
చూడయ్యా, రాత్రి వరకు నాతో ఎన్ని కబుర్లు చెప్పాడు, ఎంత వాక్యం చెప్పాడు, ఎంత ప్రార్థన చేశాడు, ఉదయం లేచేసరికల్లా అడ్రస్ లేడయ్యా అంటే, ఇందుకమ్మా అడ్రస్ లేడు, ఉన్నాడు కదమ్మా అన్నామనుకోండి, వెంటనే ఇంకెక్కడమ్మా, ఇంకెక్కడయ్యా, అక్కడ కనబడుతున్నటువంటిది ఏంటి ఇంతకే, మరి రాజా కాదా? నో 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 నో, అక్కడ కనబడేది రాజా కాదండి. మరి ఏంటి ఎంతకనగానే, రాజా కొంతకాలం ఉపయోగించుకొని విడిచిపెట్టినటువంటి శరీరం. దీన్ని అర్థం చేసుకోవడం కోసం 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. 2 ఎగ్జాంపుల్స్ మనం ఆలోచించే ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు ఇదిగోండి, మీకు ఇక్కడ మొబైల్ కనబడుతుందండి, ఇది నా మొబైల్ అండి, అవునా కదా, నా మొబైల్ అండి. ఇప్పుడు ఈ మొబైల్ని ఇక్కడ పెట్టాను అంటే, ఇప్పుడు నేను ఇక్కడ నుంచున్నా, కొంచెం దూరంలో నుంచున్నా, నేను ఎక్కడున్నాను ఎందుకంటే ఇక్కడున్నా, నా మొబైల్ ఎక్కడుంది, అక్కడ ఉంది. ఇప్పుడు అది నా మొబైల్, నేను మొబైల్ ఒకటి కాదండి. అదేవిధంగా మీరు ఆలోచిస్తానండి, ఇదిగోండి మీరు గమనించండి, ఇక్కడ నా బైబిల్ ఉందండి, ఇది నా బైబిల్, ఇదిగో నా బైబిల్ ఇక్కడ పెట్టా, నేను ఇక్కడ నుంచున్నా. ఇప్పుడు అదేంటి ఎందుకు, నా బైబిల్, నేను నా బైబిల్, నేను నా బైబిల్, నేను నా మొబైల్. ఇప్పుడు ఈ మొబైల్ని ఎంతకాలం ఉపయోగించుకుంటే ఎంతకనగానే, ఎయిదర్ దీంతో అవసరం తీరిపోయేంత వరకు ఉపయోగించుకుంటా, లేదంటే కనుక అది పాడైపోయేంత వరకు ఉపయోగించుకుంటా. బాగా ఆలోచించండి. నా షర్ట్, నేను షర్ట్ ఒకటి కాదండి. ఇప్పుడు ఈ కోటు నేను ఒకటి కాదండి. ఎలా చెప్పొచ్చు ఇంతకీ, ఈ కోట్ని హ్యాంగర్కి తగిలించిన తర్వాత ఎవరైనా వచ్చి, రాజా గారు మరి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని ఎవరైనా నాతో మాట్లాడతారా, కోటుతో మాట్లాడతారా? నాతోనే కదండి మాట్లాడేది. మరి కోటుతో ఎందుకు మాట్లాడరు? ఆ కోట్ అనేది నేను ఉపయోగించుకునేది, నేను కోటు ఒకటి కాదండి. కొంతకాలం ఉపయోగించుకుంటా, ఒక 2 గంటలు వేసుకుంటా, తీసుకెళ్ళి హ్యాంగర్ మీద పెడతాం. మళ్ళీ తర్వాత ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు 2 గంటలు యూజ్ చేసుకుంటా, మళ్ళీ హ్యాంగర్ మీద పెడతాం. అవసరం దీని పర్పస్ అయిపోయింది, ఇంకా దీన్ని మనం ఇంకా ఉపయోగించాలనుకున్నప్పుడు దాన్ని పడేయటం లేదా వేరే వాళ్ళకి డొనేట్ చేయడం చేస్తాం, అవునా కదా? అంటే నా మొబైల్, నేను మొబైల్ ఒకటి కాదు, నా కోటు, నేను కోటు ఒకటి కాదు, నా బైబిల్, నేను బైబిల్ ఒకటి కాదు, నా డ్రెస్, నేను నా డ్రెస్ ఒకటి కాదు. అవి నాకు సంబంధించినటువంటివి. అలాగే మీరు ఆలోచించండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏమంటామంటే, డాక్టర్ గారండి నా కంట్లో ఏదో ప్రాబ్లం వచ్చిందండి, నా చెవులు సరిగా వర్క్ చేయట్లేదండి, నా తలంతా నొప్పిగా ఉందండి, నా కాళ్ళంతా నొప్పులుగా ఉన్నాయండి, నా బాడీలో ఏదో ప్రాబ్లం వచ్చిందండి అంటామండి. మొబైల్ షాప్కి వెళ్ళి ఏ విధంగా నా మొబైల్ డిస్ప్లే పనిచేయట్లేదు, నా మొబైల్ బటన్స్ పనిచేయట్లేదు, నా మొబైల్ ఫంక్షనాలిటీ ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్తాం. అంటే నా మొబైల్లో ఏదో ప్రాబ్లం వచ్చింది అంటే, నాలోకి అది వచ్చింది ప్రాబ్లం. ఎవరిలో వచ్చింది? నా మొబైల్లో వచ్చింది. నా షర్ట్ చినిగిపోయింది, నేను చినిగిపోలేదు, నా షర్ట్ చినిగిపోయింది. మీరు గమనించాలి, మాటలు బాగా, వొకాబులరీ మీరు బాగా ఆలోచించాలి. నా మొబైల్లో ఏదో డిస్ప్లే ప్రాబ్లం వచ్చింది, నా షర్ట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది అంటే, నాలోకి అది వచ్చింది ప్రాబ్లం నా మొబైల్లో, నాలోకి అది వచ్చింది ప్రాబ్లం నా షర్ట్లో, నాలోకి అది వచ్చింది ప్రాబ్లం నా కంటిలో, నాలో కాదు వచ్చింది ప్రాబ్లం నా చెవిలో, నాలో కాదు వచ్చింది ప్రాబ్లం నా తలలో, నాలో కాదు వచ్చింది ప్రాబ్లం నా శరీరంలో ఏదో ప్రాబ్లం వచ్చింది. అది మనకి సింపుల్గా అర్థం అవ్వాలంటే మరి మనం అక్కడ పరిస్థితులు మనం ఆలోచిస్తే అర్థమవుద్ది. ఎలాగా? నేను నిద్రపోతున్నప్పుడు మాత్రం ఎవ్వరు నా దగ్గర డిస్టర్బ్ చేయరు, కానీ నేను చనిపోయిన తర్వాత మాత్రం అందరూ ఏడుస్తారు, అంగలారుస్తారు. ఎందుకయ్యా ఎంతకనగానే, నేను ఆ శరీరాన్ని ఉపయోగించుకొని విడిచిపెట్టాను గనుక. నీకు అర్థమవుతుందా? నేను ఆ శరీరంలో లేను గనుక. ఇంకొంచెం డీటెయిల్గా అర్థం అవటం కోసం మరొక ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. అంటే మనకు అర్థం అవటం కోసం ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీరు బాగా ఆలోచించాలి. అక్కడ మీకు లైట్ కనబడుతుంది, బల్బు. ఆ బల్బులో కరెంట్ ఉందా? మీరు చెప్పండి. ఆ బల్బులో కరెంట్ ఉందా? ఉందండి. ఎలా చెప్తున్నాం మనం ఇంతకే? అది వెలుగుతుంది కాబట్టి. ఇక్కడ బల్బులో కరెంట్ లేదు. ఎలా చెప్తున్నాం మనం ఇంతకే? అది వెలగట్లేదు గనుక. ఈ బల్బులో కరెంటు ఉందని మనం కరెంటును చూసి చెప్తున్నామా? కాదండి. మరి ఎలా చెప్తున్నాం మనం ఎంతకనగానే? ఆ వెలుగుతుంది కాబట్టి, ఆ బల్బు వెలుగుతుంది కాబట్టి కరెంట్ ఉందని చెప్తున్నాం. ఈ బల్బు వెలగట్లేదు కాబట్టి కరెంట్ లేదని చెప్తున్నాం. అదేవిధంగా మీరు కరెంటుని చూసి చెప్పారా అంటే చూడలేదండి. అదేవిధంగా మీరు ఆలోచించండి, నేను మాట్లాడగలుగుతున్నానంటే, నేను చూడగలుగుతున్నానంటే, నేను వినగలుగుతున్నానంటే, నేను నడవగలుగుతున్నానంటే, ఆ బల్బు వెలగగలుగుతుందంటే, ఆ బల్బులో ఏ విధంగా కరెంట్ అనే పవర్ ఉందో, ఎలక్ట్రికల్ పవర్ ఉందో, అదేవిధంగా ఈ బాడీ చూడగలుగుతుందన్నా, మాట్లాడగలుగుతుందన్నా, వినగలుగుతుందన్నా, నడవగలుగుతుందన్నా, ఏ కార్యక్రమం చేయగలుగుతుందన్నా కానీ ఆ బల్బుని వెలిగింపజేసే కరెంట్ ఏ విధంగా అయితే ఆ బల్బులో ఉందో, ఈ బాడీని వెలిగింపజేసే, ఈ బాడీని నడిపింపజేసే, చూడగలిగే చేసే, వినిపింపజేసే ఒక పవర్ ఈ బాడీలో ఉందండి. ఈ పవర్కి దేవుడు పెట్టినటువంటి పేరేంటో తెలుసా మీకు? ఇంతకే చూద్దామా? యోహాను సువార్త మనం చూస్తే 6వ అధ్యాయంలో 63వ వచనం మనం చూద్దామండి. యోహాను సువార్త
6వ అధ్యాయం మనం చూస్తే 63వ వచనంలో మనకు కనబడుతుందండి, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఎలక్ట్రికల్ పవరే వెలిగింపజేయుచున్నది, బల్బు నిష్ప్రయోజనము. ఆ బల్బులో కనుక ఎలక్ట్రికల్ పవర్ లేకపోతే, కరెంట్ లేకపోతే ఆ బల్బు ఏ విధంగా నిష్ప్రయోజనమో అదేవిధంగా ఆత్మ అనే పవర్ కనుక ఈ శరీరంలో లేకపోతేనండి, ఈ శరీరం మాట్లాడలేదు, ఈ శరీరం చూడలేదు, ఈ శరీరం నడవలేదు, ఈ శరీరం వినలేదు. ఎప్పుడు ఆత్మ అనే పవర్ లేకపోతే. అందుకే మరొక మాట మనం చూస్తానండి, ప్రసంగి గ్రంథం మనం చూద్దాం, 12వ అధ్యాయం మనం చూస్తే 7వ వచనంలో మరొక మాట మనకు కనబడుతుంది. మనం చూసి క్లోజ్ చేసుకుందామండి. మన్నైనది వెనుకటి వలనే మరలా మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్ళును. చూసారా, మన్నైనది, ఇగో ఈ శరీరం మట్టిలో నుంచి వచ్చినటువంటి శరీరం అనేది మట్టిలోకి వెళ్ళిపోద్ది. ఆత్మ అంటే ఈ శరీరాన్ని జీవింపజేసేదానికి దేవుడు పెట్టినటువంటి పేరేంటయ్యా అంటే ఆత్మ. అంటే నువ్వు అనగా ఎవరింతగానగానే ఆత్మ. నువ్వు శరీరం ఒకటి కాదండి, నువ్వు నీ మొబైల్ ఒకటి కాదండి, నువ్వు నీ బైబిల్ ఒకటి కాదండి, నువ్వు నీ డ్రెస్ ఒకటి కాదండి, నువ్వు నీ శరీరం కూడా ఒకటి కాదండి. మరి నువ్వు అనగా ఎవరెంతకనగానే పవర్, ఒక పవర్. ఆ పవర్కి దేవుడు పెట్టినటువంటి పేరు ఆత్మ. బల్బ్ అనేది మన శరీరం అనుకుంటే, బల్బుని వెలిగింపజేసేది ఎలక్ట్రికల్ పవర్ అనుకుంటే, ఈ బాడీని ఫంక్షనాలిటీని వర్క్ చేసేలా చేసేది ఏంటో తెలుసా, నువ్వు అనే పవర్గా పిలువబడుతున్నటువంటి ఆత్మ. కాబట్టి సింపుల్ క్వశ్చన్ అండి, ఎవరైనా మనల్ని చూస్తారంటే, ఈ ప్రపంచంలో మనం బ్రతుకున్నంత వరకు, ఈ భూమి మీద ఉన్నంత వరకు ఎవ్వరూ నన్ను చూడలేరండి, నా శరీరాన్ని మాత్రమే చూడగలరు. అలాగే నేను ఎవరిని చూడలేనండి, వాళ్ళ ఆకారాలను మాత్రమే చూడగలను. కనుక ఈ విషయాలన్నీ మీకు అర్థమే అనుకుంటున్నాను. మరి ఈ ఆత్మను దేవుడు ఎలా సృష్టించారు, ఈ శరీరాన్ని ఎలా సృష్టించారు, అసలు ఈ భూమి మీదే మనం ఎందుకున్నాం? చంద్రుడి మీద ఉండొచ్చుగా, అంగారకుడి మీద ఉండొచ్చుగా, ఇంకెక్కడో ఉండొచ్చుగా. అసలు దేవుడు మనల్ని ఎందుకు చేశారు, ఇవన్నీ కూడా నెక్స్ట్ సెషన్స్లో మనం చూద్దామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి దేవా, ఎన్నో విషయాలు ధ్యానించడానికి మాకు సహాయం చేశారు. అందును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ చిత్తమైతే తర్వాత సెషన్స్లో కూడా మా తండ్రి మాకు సహాయం చేయండి. మీ ఆలోచన చొప్పున నడిపించండి, బలపరచండి తండ్రి. మీ యొక్క చిత్త ప్రకారంగా తండ్రి ఇంకా గొప్పగా మా తండ్రి ఎన్నో సంగతులు ధ్యానించడం కృప చూపించండి తండ్రి. ఈ యొక్క మినిస్ట్రీలో ప్రభువా ఎవరెవరైతే సహకారులు నిలబడుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించండి తండ్రి. ఆర్థికంగా కష్టపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ఈ పరిచర్య నిమిత్తము తండ్రి శారీరకంగా కష్టపడుతున్నటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థిస్తున్నటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి యొక్క కష్టానికి తగినటువంటి ఫలాన్ని మీ చిత్త ప్రకారంగా అనుగ్రహించండి. పరసంబంధమైన మేలుతో నింపండి తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకునే అవకాశం అనుగ్రహించమని మరొకసారి వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.